మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శైవ క్షేత్రాలను కూడా శివనామస్మరణతో మారుమవుతున్నాయి. ప్రస్తుతం మనం నల్గొండలోని చారిత్రక ప్రాంతమైనటువంటి పచ్చల సోమేశ్వర స్వామి వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు వేకోజాము నుంచే భక్తులందరూ కూడా బారులు తీరి పెద్ద ఎత్తున కూడా స్వామివారికి రుద్రాభిషేకాలు చేస్తూ ఉన్నారు. రుద్రాభిషేకాలు చేస్తూ ఉన్నారు. అభిషేక పీరియడ్ అంటూ స్వామివారికి అభిషేకాలు ఎంతో ఇష్టం కాబట్టి వేకోజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తీరొక్క రూపాలతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం కొద్దిమంది భక్తులు ఉన్నారు. సార్, ఈ పానగల్ చారిత్రక ప్రాంతం సార్, ఈ పచ్చల ఛాయ సోమేశ్వరాలయంలో పూజలు చేస్తే ఎట్లా ఉంటుంది? ఈ శివరాత్రి రోజు జాగారాలు కూడా ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ ఈ ఆలయంలో జాతర ఎట్లా నిర్వహిస్తారు? మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యంగా పానగల్లు క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయంలో, అదేవిధంగా ఛాయా సోమేశ్వర దేవాలయంలో రెండు చోట్ల కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామున నుంచే అభిషేక కార్యక్రమాలు మంచి భక్తి శ్రద్ధలతో ప్రారంభమవుతాయి. నల్గొండ పట్టణంలో పానగల్లో ఉన్నటువంటి అనేక మంది భక్తులు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి కూడా విశేషంగా ఈరోజు స్వామివారిని దర్శించుకొని ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొంటారు. మీరు చూస్తున్నారు, ఇప్పటికే అనేక మంది క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. అభిషేకాలు చేసుకోవడం, దర్శనం చేసుకోవడం అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈరోజు. అదేవిధంగా వాళ్ళ కోరికలు తీర్చేటువంటి ఇలవేల్పుగా ఈ పచ్చల సోమేశ్వర స్వామిని, ఛాయా సోమేశ్వర స్వామిని కూడా భావిస్తారు ప్రజలు. ఇక్కడ ఈరోజు తెల్లవారుజామున నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు, కళ్యాణం అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. ఇది గత అనేక వందల సంవత్సరాలుగా 13వ శతాబ్దం నుంచి కూడా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుసుకుంటున్నటువంటి దేవుళ్ళు ఈ పచ్చల సోమేశ్వర స్వామి కానీ, అటు ఛాయా సోమేశ్వరాలు కానీ. మీరు చూస్తుంటే దినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రెండు దేవాలయాల్లో కూడా భక్తులు ఇంకా విశేషంగా స్వామిని సేవించుకొని వారి వారి కోరికలు తీర్చుకొని భక్తి శ్రద్ధలతో ఈ హైందవ ధర్మాన్ని, తర్వాత ఈ స్వామివారి సేవలో కూడా వాళ్ళు తరించాలని చెప్పి మేము కోరుకుంటాం. ప్రతి సంవత్సరం వస్తాం. గత 30 సంవత్సరాలుగా ఉదయం తెల్లవారుజామున 4 గంటల వరకు వస్తాము. ఈసారి కొద్దిగా లేటుగా వచ్చాము. ఇక్కడ చాలా అభిషేకం చేస్తుంటే కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది స్వామి, ప్రత్యక్ష అనుభవము. కాబట్టి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని మహాశివరాత్రి సందర్భంగా కోరుకుంటున్నాను. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ విధంగా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆలయాలకు చేరుకొని ఉదయాన్నే వేకోజామునే స్వామివారికి అభిషేకాలు చేస్తూ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేస్తూ పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాలోని చెరుగొట్టు పార్వతీజర్ల రామలింగేశ్వర స్వామాలయం, వాడపల్లిలోని మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామాలయం, అదేవిధంగా మేలచొరులోని స్వయంభులింగేశ్వర స్వామాలయాలు, పిల్లలమర్రిలోని ఎరకేశ్వర స్వామాలయాలు, ఇవన్నీ కూడా ఉదయం నుంచి వేకోజాము నుంచే భక్తులతో సందడిగమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఎక్కడ చూసినా కూడా ఇది రకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణం మనకు కనువిందు చేస్తూ ఉంది. పరమశివుని దర్శించుకుంటూ పవిత్రమైనటువంటి ఈ శివరాత్రి రోజున ఎంతోమంది భక్తులు క్యూ లైన్లో నిలబడుతూ పెద్ద ఎత్తున కూడా అభిషేకాలు చేస్తూ కృష్ణానది వెంట వెలిసినటువంటి ఆలయాల్లో అయితే వేకోజాము నుంచి నదీ స్నానాలు ఆచరించి పెద్ద ఎత్తున కూడా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వీడియోస్లో చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా బారులు తీరారు. ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయి కాబట్టి, అభిషేకాలు చేస్తే పాపహరణ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున కూడా భక్తులు వేకోజాము నుంచే శివాలయంలో చేరుకుంటున్నారు. ఇక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో కూడా శివాలయంలో 5 రోజుల పాటు కూడా మహాద్భుతంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు సకల ఏర్పాటు కూడా చేశారు. ఇక దీంతోపాటు మేలచెరువులో అయితే 5 రోజుల పాటు కూడా జాతర నిర్వహణ అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రభల ఏర్పాటు కూడా జరుగుతుంది. ఈ విధంగా శైవక్షేత్రాన్ని కూడా సందర్భమైనటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.